హలో, వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు, మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా మడ అడవుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం గురించి చెప్పుకుందాం. మడ అడవుల పర్యావరణ వ్యవస్థ గురించి అవగాహన కల్పించేందుకు 2015లో యునెస్కోలో జరిగిన జనరల్ కాన్ఫరెన్స్లో జూలై 26న అంతర్జాతీయ మడ అడవుల పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మడ అడవుల సంరక్షణ, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం. మడ అడవులు తీర ప్రాంత అడవులతో పోలిస్తే వాతావరణం నుంచి 5 రెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్న ఉమ్మడి జిల్లాలో మడవనాల విధ్వంసం ఆగడం లేదు. ప్రకృతి విపత్తులతోనూ మరికొంత మాయమవుతోంది. నదులు, సముద్రం కలిసే చోట ఏర్పడే ఉప్పు కయ్యాల్లో, నది ముఖ పరివాహక ప్రాంతాల్లో ఈ వనాలు పెరుగుతాయి. విపత్తుల వేళ గాలులు తీవ్రతను నిలువరించి మానవాళికి రక్షణ కల్పిస్తూ వేలాది మత్స్యకారులకు జీవన వృత్తిని చూపుతాయి. నేడు అంతర్జాతీయ మడ అడవుల పరిరక్షణ దినోత్సవం. ఈ సందర్భంగా వీటి రక్షణకు గట్టి అడుగులు పడాలన్న ఆకాంక్ష వ్యక్తమవుతోంది. మానవ తప్పిదం, వరద నీరు సముద్రంలోకి చేరే చిత్తడి నీళ్లలో మడ వనాల విధ్వంసం సాగుతోంది. తీరానికి రక్షణగా ఉన్న వీటిని ధ్వంసం చేసి రొయ్యల చెరువులుగా మార్చేశారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలంలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. కాకినాడ దుమ్ములపేటలోని 55 ఎకరాల్లో మడ అడవులను ధ్వంసం చేశారు. వైకాపా నేతల ప్రోద్బలంతో నాడు ప్రభుత్వం యాంత్రాంగమే దగ్గరుండి నరికి వేయించింది. ఆ స్థలం మెరక చేసి లేఅవుట్గా మార్చేసింది. దీన్ని ఎన్జీటీ తప్పుపట్టి పునరుద్ధరణ చర్యలకు ఆదేశించింది. ప్రకృతి ప్రకోపం. తాళ్లరేవు మండలంలోని కోరింగ అభయారణ్యం 235.70 చదరపు కిలోమీటర్ల విస్తరణలో ఉంది. 18% జలాలు, 15 కిలోమీటర్ల పొడవున 193 హెక్టార్లలో మడ అడవులు ఉన్నాయి. సముద్రపు కోతతో కొంత ధ్వంసమవుతుంటే ఇసుక మేటలు వేసి ఉప్పు నీటి ప్రభావంతో మరికొంత ఎండిపోతుంది. 7 కిలోమీటర్ల పొడవున సమస్య. కొన్ని చోట్ల 50, ఇంకొన్ని చోట్ల 100 నుంచి 200 మీటర్ల పొడవున కోత మేటలతో ముప్పు వాటిల్తుంది. కళ్ల ముందే కనుమరుగవుతూ కోరింగ అభయారణ్యంలో మడ అడవులు ఉమ్మడి జిల్లాల్లో 332.66 పొడవున వనాలు ఉన్నాయి. కొరియంగను వన్యప్రాణుల అభయారణ్యంగా 1998లోనే ప్రకటించిన ఇక్కడి జీవరాశులకు నిలయమైన వనాల సంరక్షణలో వైఫల్యం కనిపిస్తుంది. ఇక్కడ 264 రకాల పక్షి జాతులు సేదతీరుతున్నాయి. 16 రకాల మడవనాలు, మరో 18 అనుబంధ రకాల ఉండడంతో వీటి సంరక్షణకు ప్రాధాన్యం పెరిగింది. హోప్ ఐలాండ్లో 20 హెక్టార్లలో మడ ఉంటే అభయారణ్యానికి బయట మరో 1680.72 హెక్టార్లలో ఉన్నాయి. కొందరు కోరింగ అభయారణ్యాన్ని నాటుసారా తయారీకి వేదికగా మార్చుకొని కొట్టెల కోసం ధ్వంసం చేస్తున్నారు. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 161 కిలోమీటర్ల పొడవున తీరం ఉంది. కోత, విధ్వంసం మడ వనాలకు ముప్పుగా మారింది. పోర్ట్ అభివృద్ధి పేరుతో హూప్ ఐలాండ్లో జరిపిన డ్రైడ్జింగ్ కారణంగా వనాలు ధ్వంసమయ్యాయి. కాకినాడలోని కుంభాభిషేకం, చొల్లంగి ఎస్ యానం పరిధిలోనూ రక్షణ కరువైంది. చిత్తడి నీళ్ళల లెక్క వాటి సంరక్షణపై చిత్తశుద్ధి లేక అక్కడున్న వనాలు కనుమరుగవుతున్నాయి. సముద్ర, నది జలాలు కలిసే చోట మడ ఎదుగుదలకు అనుకూలం. సముద్ర మట్టం పెరిగి వనాల్లోకి కెరటాలు వస్తుండడంతో ఇసుక మేట వేసి జలాలు ఉప్పుగా మారి ఆక్సిజన్ అందడం లేదు. 35 హెక్టార్లలో మేటలు తొలగించి సాధారణ స్థితికి తెస్తాం. విత్తనాలు జల్లడంతో పాటు 30,000 మడ మొక్కలతో నర్సరీ సిద్ధం చేస్తున్నాం. పచ్చని దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు వాటిని
ముద్దాడుతూ గలగల పారే సెలయేళ్ళు, నదులు, వేవేల అడవి పూలు, రకరకాల పక్షులు, అవి చేసే మధురమైన గానాలు, పూలపై వాలే సీతాకొక చిలుకలు, చల్లటి గాలి వీచే చెట్లు, తివాచి పరిచినట్లు ఉండే పచ్చిక బయళ్ళు, వాటిని మధ్య తిరిగే వన్యప్రాణులు, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తే గాని ఆ అందాలను ఆస్వాదించలేం. భూమిపై ఉండే నేల, నీరు, గాలి, ఖనిజాలు, అడవి, జంతువులు అన్నీ ప్రకృతి సంపద. వీటిలో ఏది నాశనం చేసినా భూమి మీద మనిషి మనుగడ ప్రశ్నార్థకం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే వాక్యం ప్రాథమిక పాఠ్యపుస్తకాల్లో చదివాం. దాని అర్థం చెట్లు ఉంటే మనిషి మనుగడ ముందుకు సాగుతుంది, ఆరోగ్యంగా ఉంటాడు అని. కానీ కార్పొరేట్ వ్యక్తులు అడవులు పోయినా పర్వాలేదు, డబ్బు సంపాదించాలి అనే స్వార్థంతో ప్రకృతి నాశనానికి పూనుకుంటూ వన్యప్రాణుల ఆక్రమ వ్యాపారం చేస్తున్నారు. వీటితో పాటు వాయు కాలుష్యం, ప్లాస్టిక్లను ఉపయోగించడం, రసాయనాలు మొదలైన వాటి వల్ల ప్రకృతికి అనేక రకాలుగా నష్టం జరుగుతుంది. అందుకే ప్రకృతి పరిరక్షణ చాలా ముఖ్యం. కాపాడుకోకపోతే భవిష్యత్తులో సామూహిక విపత్తులు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు మడ అడవుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూలై 26న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరొకసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరు తెలుసుకుందాం రండి. జుగల్ హన్స్రాజ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, మోడల్, నిర్మాత, రచయిత, దర్శకుడు. ఆయన 1983లో నసరుద్దీన్ షా, షబానా అజ్మీ ప్రధాన పాత్రలో నటించిన మాసూమ్ సినిమాలో బాలనటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి కర్మ, సల్తనత్ సినిమాలో బాలనటుడిగా నటించాడు. జుగల్ హన్స్రాజ్ 1994లో ఆ గలీ లగ్ జా సినిమా ద్వారా హీరో అరంగేట్రం చేశాడు. ఆయన మొహబ్బతే, కభీ ఖుషీ కభీ గమ్, సలాం నమస్తే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి 2008లో కంప్యూటర్ యానిమేటెడ్ సినిమా రోడ్ సైడ్ రోమియో ద్వారా రచయిత, దర్శకుడిగా పనిచేశాడు. జుగల్ హన్స్రాజ్ 1972 జూలై 26న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. అభిరామి భారతీయ సినిమా నటి, టెలివిజన్ వ్యాఖ్యాత. ఈవిడ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించారు. 1983 జూలై 26న కేరళలోని త్రివేంద్రంలో జన్మించి అభిరామి BA హన్స్ సైకాలజీ చదివారు. తన 13వ ఏట కథాపురుషన్ అనే మలయాళ సినిమాతో సినీ రంగం ప్రవేశం చేశారు. 1995లో సినీ కెరీర్ ప్రారంభించింది. 2004లో ఉన్నత చదువులకు యునైటెడ్ స్టేట్స్కి వెళ్లి 2013లో తిరిగి వచ్చింది. విశ్వరూపం 2 సినిమాలో హీరోయిన్ పూజా కుమార్కు తమిళ్ వెర్షన్లో డబ్బింగ్ చెప్పారు. సుమన్ రంగనాథన్ భారతీయ మోడల్, నటి. కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో నటించింది. సుమన్ రంగనాథ్ కర్ణాటకలోని తుమ్మకూరులో జూలై 26, 1974న జన్మించింది. 1989లో శంకర్ నాగ్తో కలిసి CBI శంకర్ అనే కన్నడ సినిమాలో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత బాలా హోమ్లే, డాక్టర్ కృష్ణ, శాంత శిశునాల, షరీఫా, నమ్మూరు హెమ్మారా వంటి సినిమాల్లో నటించింది. 1990లో పూదుపాటు అనే సినిమాతో తమిళ సినీ రంగంలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పేరుం పులి, మానగర్ కావల్, కురుంబుకారన్, ఉన్నై వాజ్తి, పాడుగిరెన్, మొట్టినెట్టి వీరాసు, ముదుల్, ఉదయమం వంటి అనేక తమిళ సినిమాల్లో నటించింది. 1996లో ఫరీబ్ సినిమాతో బాలీవుడ్లోకి ప్రవేశించింది. 1999లో అబ్ లౌట్ చలే, 2003లో బాగ్బా సినిమాలో నటించింది. తెలుగులో 1990లో 20వ శతాబ్దం, పద్మావతి కళ్యాణం, 2021లో బావ నచ్చాడు, 2021లో కపటధారి వంటి సినిమాల్లో నటించింది. ముగ్ధా వీరా గాడ్సే హిందీ చిత్రసీమకు చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె 2004 ఫెమినా మిస్ ఇండియా పోటీలో సెమీఫైనలిస్ట్గా నిలిచింది. ఆమె మధుర్ భండార్కర్ 2008 చిత్రం ఫ్యాషన్లో నటించింది. మరాఠీ రియాలిటీ షో పాల్ పాడే పుధేలో న్యాయ నిర్ధారణలో ఆమె ఒకరు. ఆమె తమిళ చిత్రం తని ఒరువన్లో కూడా నటించింది. ముగ్ధా గాడ్సే 1986 జూలై 26న పూణేలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్లతో కలిసి ఫ్యాషన్ చిత్రంలో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రం కోసం ఫిల్మ్ఫేర్ అవార్డు నామినేట్ చేయబడింది. ఉత్తమ మహిళా ఆరంభం నటిగా అప్సరా అవార్డును గెలుచుకుంది.
దీపికా సింగ్ గోయల్ భారతదేశం చెందిన హిందీ సినిమా నటి. ఆమె స్టార్ ప్లస్ లో ప్రసారమైన ధారావాహికం దియా ఔర్ బాతీ హంలో నటనకు గాను మంచి గుర్తింపును అందుకుంది. దీపికా సింగ్ 1989 జూలై 26న న్యూఢిల్లీలో జన్మించారు. సింగ్ దియా ఔర్ బాతీ హంతో టెలివిజన్ రంగప్రవేశం చేసింది. ఇందులో ఆమె అనాస్ రషీద్ సరసన ఐపీఎస్ సంధ్య కొఠారి రతి పాత్ర పోషించింది. ఆమె 2011 నుండి 2016 వరకు ఆ పాత్రను పోషించింది. ఈ ధారావాహిక ఆమెకు ఐటా అవార్డు ఫర్ బెస్ట్ యాక్ట్రెస్, పాపులర్ ఇండియన్ టెలి అవార్డ్ ఫర్ లీడ్ రోల్తో సహా అనేక అవార్డులను సంపాదించి పెట్టింది. ఇది ఆమె కెరీర్లో ఒక ముందడుగుగా నిరూపించబడింది. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తిమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.